నేను ఇంతవరకు చేయలేదు కానీ పార్ట్నర్షిప్ ఉండడం ఏమో కానీ వింటానికి మాత్రం చాలా బాగుంది. పార్ట్నర్షిప్ అంటేనే ఎక్కడికో వెళ్ళిపోయింది అమ్మ జీవితం. ఎట్లా సార్ లాస్ట్ 3 days నుంచి మనం జరుగుతున్న తిట్టడం గానీ వాయిస్ మెసేజ్ సారీ చెప్పడాలు ఇదేం డ్రామా ఎట్లా చూస్తారు? అమ్మాయి అసలు ఎందుకు అలా నోరు పారేసుకుంటుంది? అలేఖ్య పేరు బాగుంది, పికిల్ ఇంకా బాగుంది. నలుగురు అమ్మాయిలు బిజినెస్ పెట్టుకున్నారు, చిన్నగా బిజినెస్ పెట్టుకుని దాన్ని చక్కగా డెవలప్ చేసుకోవాలి. ఒక కస్టమర్ ని పట్టుకొని అలా ఎలా తిడతారు వాళ్ళు? ఒక కస్టమర్ ని పట్టుకొని తిడితేనే ఇంత సోషల్ మీడియాలో ఇంత వైరల్ అయిపోయిందంటే ఇంకా ఈ అమ్మాయి దగ్గర పికిల్ కొంటారా? అంటే నువ్వు ఆఫ్ చేసి 1600 1200 రూపాయలు పెట్టి అమ్ముతావా? అమ్ముకో, కొన్నోడు కొంటాడు, కొనోడు కొనడు. అంతేగాని అంత మాత్రమే పట్టుకొని నువ్వు పెళ్ళం పిల్లల్ని ఏం పోషిస్తావు? బంగాళాలు ఏం కొంటావు? బంగారాలు ఏం కొంటావు? ఏమకున్నాయి ఆ బంగారాలు 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 ఉంటే పికిల్ అమ్ముకుంటారా? అమ్ముకునే గతేనా అది? అదైనా అతని పర్సనల్ విషయం. అది ఈ అమ్మాయికి ఎందుకు? ఈ అమ్మాయికి చాలా రాంగ్. అది నువ్వు పెట్టుకో. అది ఫస్ట్ అది అంత రేటు పెట్టి ఎవరు కొనరు. ఏ పికిలైనా గానీ తక్కువ రేట్ లో పెట్టుకుంటూ చిన్నగా డెవలప్ అవ్వాలి. సరే అవి అవ్వారు కాదనట్లేదు. ఒక ఆడపిల్లలు, ఒక మన తెలుగు మహిళలు ఇటువంటి పికిల్స్ పెట్టుకొని ఇటువంటి బిజినెస్ పెట్టుకొని బిజినెస్ ఉమెన్ గా ఎదగాలి. గాని నువ్వు 1200 కొట్టలేనోడివి బంగ్లాలు ఏం కొంటావు? పెళ్ళాన్ని ఎక్కడ తీసుకుపోతావు? మూర మల్లెపూలు కొని పెడతావు, చీర కొని పెడతావా? ఇవన్నీ అనవసరం. వీళ్ళైన అమ్మాయి కొని పెడతలేదు. అసలు పెళ్ళైందా ఈ అమ్మాయికి? అదే కాదు, ఈ అమ్మాయికి పెళ్ళైతే వీళ్ళ ఆయన కొనిపెడతలేదా? వీళ్ళ ఆయన బంగ్లాలు ఇప్పలేదా? బంగారాలు కొనిపెట్టలేదా? అందుకనే ప్రజలను అడుగుతుందా ఈ మాటలన్నీ. ఇటువంటి మాటలన్నీ మాట్లాడకుండా అన్ని సైలెంట్ గా బిజినెస్ చేసుకుంటే ఎదిగొస్తారు. ఎంత ఒదిగి ఉంటే అంత ఎదిగొచ్చేటటువంటి జనరేషన్ ఇప్పుడు. కొంచెం ఎక్కడైనా పేలారంటే మొత్తానికి తొక్కేస్తారు, ప్రజలు రానివ్వరు. ఒక అమ్మాయిని కూడా అలాగే మాట్లాడిందంట. అంటే ఆడవాళ్ళని మాట్లాడతావు, మగవాళ్ళని మాట్లాడతావు, ఒక తారతమ్యం ఉండదు, ఒక చిన్న పెద్ద ఉండదు. ఒక స్త్రీని కించపరచి, ఒక మగవాడిని కించపరచి, ఇంకా నువ్వు ఏం పాంకు తిందామని, ఏం బిజినెస్ చేద్దాం అని చెప్పేసి మాట్లాడడం కూడా పొట్టి పొట్టి బట్టలు వేసుకుని ఎక్స్పోజ్ చేసి దాన్ని ప్రమోషన్స్ చేసుకుంటున్న పచ్చళ్ళకి అవన్నీ నీ ఇష్టం. అటు పొట్టి పొట్టి బట్టలు వేసుకో, ఎదురుగా నలుగురు వచ్చి నీ డోర్ కొట్టి నేను స్మాష్ చేస్తారు, అయిపోయింది పని. అట్లాంటి వాళ్ళనే చెయ్యాలి. అట్ట పొట్టి పొట్టి బట్టలు వేసుకొని జబ్బల్లాగా బ్రాలు వేసుకొని ఇక్కడ వరకు డ్రాయర్లు వేసుకున్న వాళ్ళనే చేయాలి. వాళ్ళు అలా చెయ్యట్లేదు. అమాయకులైన చిన్న పిల్లలని, అమాయకులైన ముసలి వాళ్ళని, పిల్లలు చదువుకునేటటువంటి 10th ఇంటర్ చేసే ఆడపిల్లల్ని చేస్తున్నారు. దయచేసి అలా చెయ్యొద్దయ్యా. మీకు ఎవరి మీద ఉంటే వాళ్ళని వెళ్ళి చెయ్యండి, కాదని మేము చెప్పట్లేదు. కానీ అది చేసిన రాజుని కాళ్ళు చెయ్యి విరిచి బయటపడేస్తుంది గవర్నమెంట్. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వాట్సాప్ వైరల్ కావడము జరిగినప్పటి నుంచి 3 days తర్వాత ఆమె సారీ చెప్పడం జరిగింది. ముందర నోరు జారడం ఎందుకు, తర్వాత సారీ చెప్పడం ఎందుకు? ఈ సారీలు గిరులు చల్లవు. ఫస్ట్ నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటది. ఈ సారీ ఇంకెవరు క్షమించరు. నువ్వు సారీలు చెప్పు, కోటి సారీలు చెప్పు, 1,00,000 సారీలు చెప్పు, ఎవరు క్షమించరు. ఫస్ట్ నువ్వు నోరు జారావు. ఎప్పటికైనా సరే ఎవరైనా సరే బిజినెస్ ఉమెన్సే గానీ, బిజినెస్ మ్యాన్సే గానీ, ఎవరైనా ఒక బిజినెస్ లో పైకి రావాలి అంటే నోరు అదుపులో పెట్టుకొని ఒదిగి ఉంటే ఎంత ఎదిగి రమ్మంటే అంత ఎదిగి వస్తారు. అంతేగాని నువ్వు అవి కొనలేవా ఇవి కొనలేవా అని అడిగే రైట్స్ ఆ అమ్మాయికి లేవు. సో అంటే వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పటి నుంచి ఆమె హెల్త్ కండిషన్ బాగాలేదు, మెంటల్ కండిషన్ బాగాలేదు, అందుకే అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. బాగలేదు, పికిల్స్ ఎట్ట పెట్టిందంట. పికిల్ పెడతానికి మెంటల్ కండిషన్ బాగుందంటున్నా. అంటే తండ్రి చచ్చిపోరా? తల్లులు తండ్రులు ఎవరు చనిపోరా? తల్లి ఏమన్నా 6 ఏళ్ల పిల్లగాడా లేదా 18 ఏళ్ల అమ్మాయి చనిపోవడానికి? తండ్రి వయసు అయిపోయింది, చనిపోయాడు. ఈ పికిల్ ఎలా పెట్టిందంట. మెంటల్ కండిషన్ బాగాలేదు. బాగాలేకపోతే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ జాయిన్ అవ్వ, మనం బాగుంటది. అంతేగాని ఇట్లా ప్రజల్ని అంటే ఊరుకుంటారా ఏంటి? ఈ పిక్కులు పెట్టడానికి, ఈ పిక్కులు అమ్మడానికి, వీటిని ఎలా తయారు చేయాలో, వీటిని ఎలా అమ్మాలో, ఇవన్నీ మెంటల్ కండిషన్ బాగుంటుంది. ఒక వ్యక్తిని మాట్లాడడానికి మెంటల్ కండిషన్ బాగుండదా? అది అంతా ఫేక్ మాటలు. వాళ్ళ అక్కని తీసి పక్కన పడేయండి. సో ఒక వైఫ్ ని, భార్యని, ఒక తల్లిని అంత పెద్ద మాట అనడం సోషల్ మీడియా వేదికగా, అది మీరు ఒక లేడీగా ఎట్లా ఖండిస్తున్నాను, చాలా వరకు ఖండిస్తున్నాను. అసలు వాళ్ళ వైఫుల్ని, వాళ్ళ భార్యల్ని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ తల్లుల్ని అనే రైట్స్ ఎవరికి లేవు. ఏదైనా ఉంటే నీ వరకు నువ్వు చూసుకో, అంతవరకే. గానీ వేరే వాడి పెళ్ళాన్ని మాట్లాడే అర్హత నీకెక్కడుంది? నువ్వెవరివి? రేపటి రోజున వాళ్ళ ఆడవాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి గుడ్డలు తీసి జిట్టు పడి లాగు పెట్టి బయట గుంచి కొడతారు. అప్పుడు బాగుంటుందా నీకు? అది చాలా జరుగుతున్నాయి ఇప్పుడు సోషల్ మీడియాలలో. లాగి కొడుతున్నారు. అవన్నీ జరగకుండా ఉండాలి అంటే నోరు అదుపులో పెట్టుకొని నీ బిజినెస్ నువ్వు చేసుకో. నీ మెంటల్ కండిషన్ బాగాలేకపోతే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి వ్యాన్ వస్తుంది, వెళ్ళి దాంట్లో ఉండిపో. సో ఈ మీమర్స్ కి, ఇటు ఈ లేడీస్ కి ఫుల్ స్టాప్ పడాలంటే ఇష్యూకి ఫైనల్ ఏం చేయాలి? ఆ అమ్మాయికి బిజినెస్ మానేస్తే బాగుంటుంది. ఆ అమ్మాయి అలేఖ్య పికిల్ అని పెట్టుకొని నోరు జారి టంగ్ స్లిప్ అయ్యి నోటికి వచ్చినట్టు మాట్లాడింది కదా.
కొన్నాళ్ళ పాటు ఆ అమ్మాయి సైలెంట్ గా ఉండి నోరుతోటి ఎట్లా మాట్లాడాలో నేర్చుకొని కస్టమర్లతో ఎలా ప్రవర్తించాలో నేర్చుకొని తర్వాత ఇంకేదైనా బిజినెస్ పెట్టుకుంటే బాగుంటుంది. అంటే వాళ్ళ అక్కగారు ఏం చెప్తున్నారంటే అది వేరే వాళ్ళకి పంపించాల్సిన ఆడియో పొరపాటున మీకు వచ్చిందని చెప్పేసి కూడా వీడియో చేసి పెట్టింది. అట్లా వేరే వాళ్ళని అట్టట్టు మాట్లాడతావా? వాళ్ళు కూడా మనిషే కదా, అతను కూడా జంటే కదా, ఆ అమ్మాయి కూడా లేడీయే కదా. వేరే వాళ్ళకి పంపించిపోయి ఈ ఫస్ట్ ఇది నోరు అనేది జాగ్రత్తగా ఉండాలా. ఇది జాగ్రత్తగా లేదనుకో నువ్వు వేరే వాళ్ళకి పంపించాలు, సారీలు పంపించాలు, లారీలు బంగారాలు పంపించాలు, ఇవన్నీ చల్లని మాటలు. వేరే వాళ్ళైనా మనుషులే, వీళ్ళైనా మనుషులే, ఎవరైనా మనుషులే. ఇప్పుడు వాళ్ళిద్దరు హట్ అయ్యారా లేదా? అటు పక్క ఆ లేడీ హట్ అయింది, పక్క ఈ జంట హట్ అయ్యాడు. అంటే నీకు డబ్బులు ఇచ్చి నీ దగ్గర పిక్కులు కొనుక్కొని నిన్ను పోషిస్తూ నీ చేత మాటలు పడతానికి ప్రజలు ఏమన్నా పిచ్చి వాళ్ళ? నోరు బాగుంటే ఊరు బాగుంటుంది, నోరు బాగాలేదనుకో ఊరు మొత్తం మీదకి వచ్చి పడింది.